కానీ ఒక సర్జరీకి వెళ్ళేటప్పుడు అంటే ఫస్ట్ మీరు చేసిన సర్జరీస్కి ఇప్పటికీ మీలో మైండ్ మెచ్యూరిటీ అనండి, ఏజ్ వైజ్ అనండి, ఎక్స్పీరియన్స్ అనండి, ఎన్ని రకాలుగా చూసినా డెఫినెట్లీ మెచ్యూరిటీ అనేది కనపడుతుంది. కానీ ఒక సర్జరీకి వెళ్ళే ముందు రోజున్న మెంటల్ ప్రెజర్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రెజర్స్ కానీ ఇంట్లో మన మనసులో ఉన్న కొన్ని దానికి వ్యతిరేకమైన కొన్ని లక్షణాలనండి ఎలా ప్రిపేర్ అవుతారు? మంచి క్వశ్చన్ అడిగారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూరిటీ అన్నారు. మా ఆవిడ ఉద్దేశంలో నేను ఇంతవరకు మెచ్యూర్ కాల. మొహమాటం లేకుండా గురువి యూ స్టాప్డ్ గ్రోయింగ్ అంటది. ఇంకా ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉన్నాను అనుకుంటుంది. నేను ఐ సెడ్ ఐఎమ్ ఫైన్ లైక్ దట్, నో ప్రాబ్లం, ఐ డోంట్ వాంట్ టు గ్రో. అందరూ కూడా ఆ ఏజ్లోనే ఆగిపోవాలి. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. నేను అదే అంటాను, ప్రతి మనిషిలో ఒక చైల్డ్ ఉంటుంది. మనం ఆ చైల్డ్ని చంపేస్తాం. నేను ఆ చంపలా, ఇంకా చైల్డ్ ఉన్నాడు. అందుకనే నేను రోడ్డు మీదకి వెళ్ళి వేరుశనక్కాయలు కొరుక్కున్న, ఆడుకునే బొడ్డోని వెనకాల్చి కొట్టిన, తలుపు దాగిన వాడిన భవ్ అని అరిచిన, అన్నీ చేస్తాను నేను. అప్పుడు నాలో ఉన్న చైల్డ్ ఉన్నాడు, ఇంకా అది చాలామంది చంపేస్తారు. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి ప్రెషర్స్ అందరికీ ఉంటాయి. కానీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ ప్రాక్టీస్లో ఒక 15-20 ఏళ్ళు నిష్ఠాతంగా పనిచేసిన తర్వాత 90% ఆఫ్ యువర్ వర్క్ విల్ బికమ్ మెకానికల్ అంటే ఆటోమేట్ అయిపోద్ది. ఇట్స్ లైక్ ఎ రోబో. నేను 30 గంటలు అమెరికా నుంచి ట్రావెల్ చేసి వచ్చి మార్నింగ్ ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మొన్న బార్సిలోనా వెళ్ళాను, మొన్న వీకెండ్ కాన్ఫరెన్స్కి. మార్నింగ్ 8:30కి దిగాను, 9:30కి ఐ వాజ్ ఇన్ ఆపరేటింగ్ థియేటర్. సో ఆటోమేట్ అయిపోతుంది అది. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ తర్వాత ఇవన్నీ కూడా అసలు ఆపరేషన్ థియేటర్కి వెళ్తే బయటికి ఏం గుర్తుండవు. యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్. అది ఆటోమేటిక్. నేనే కాదు, 90% ఆఫ్ ద డాక్టర్స్ ఆఫ్టర్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బికమ్ లైక్ దట్. కాబట్టి ఈ ప్రెజర్స్తో మిస్టేక్స్ చేసేది చాలా తక్కువ. సో నేను అంతే, నా ప్రెజర్స్ ఇవన్నీ కూడా ఆపరేషన్ థియేటర్ బయటపడేయటం. తర్వాత ఇంట్లో కూడా చాలా తక్కువ మాట్లాడతాను నేను. భవానీ నేను ఇద్దరం, భవానీ ఆల్సో హాస్పిటల్లో చాలా హెల్ప్ చేస్తాను నాకు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కానీ బట్ పెద్దంతా ఈ డిస్కస్ చేయం. అది నేను ఎక్కడ ఆలోచించానంటే మీ గురించి, ఇంత సున్నిత మనస్కులు మీరు. ఒక మనిషిని బాడీ ఇలా చర్మాన్ని ఇలా కట్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంత ఎలా ఉంటారు? అంటే మనసు సున్నితం అయినంత మాత్రాన్ని కోయడం అనేది మనిషిని మంచిగా చేయడానికి. కాకపోతే మీరు అన్న దాంట్లో ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్లో కూడా డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. డాక్టర్ షుడ్ బి డిటాచ్ ఫ్రమ్ ద పేషెంట్, ఇమోషనల్గా డిటాచ్ అవ్వాలి, లేకపోతే కరెక్ట్ కాదని ఒక డైలాగ్ ఉంది. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. నేను డాక్టర్కి ఇమోషన్స్ లేకపోతే ఒక ఎంఆర్ స్కాన్కి డాక్టర్కి తేడా ఏముంది? మెషినే కదా. నేను ఆ ఇమోషన్స్ ఇంకా ఉన్నాయి నాలో. ఒక్కొక్కసారి ఎంత ఉంటాయంటే పేషెంట్తో పాటు నేను ఏడుస్తాను, విచ్ ఈజ్ వెరీ వెరీ డిజార్టరింగ్ మనకు. బట్ నాకు వస్తాయి కళ్ళబట్టి నీళ్ళు. నిజంగానే ఇప్పుడు పేషెంట్ మదర్నో ఫాదర్నో ఎన్నో రోజులు వాళ్ళ పాపను ఒకసారి యంగ్ పేషెంట్స్ చనిపోయినప్పుడు రిలేటివ్స్ వచ్చి బాధపడినప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని ఓదారుస్తూ అదే దాంట్లో నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. 1-2 సార్లు నేను బయట పడిపోయిన క్షణాలు కూడా ఉన్నాయి. ఆ ఇమోషన్స్ కొంతమంది అంటే కొంతమంది ఆ ఇమోషన్స్ ఉండకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలంటారు. నిజమే, కానీ నేను అట్లా లేదు. కోర్ పర్సనాలిటీ అది కాదు నాది. సో నేను ఇప్పటికీ కూడా నా పేషెంట్ చనిపోతే వారం రోజులు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ ప్రాక్టీస్ మానేయాలనుకుంటాను నేను ఎన్నోసార్లు. ఇప్పుడు 100 మంది 1000 మంది పేషెంట్లు నేను బతికించి నడిపించిన పేషెంట్లు గుర్తురారు. అప్పుడు నాకు ఈ పేషెంట్కి నేను సరిగ్గా చేయలేకపోయాను, ఈ పేషెంట్కి పోగొట్టుకున్నాను, బాధ వస్తుంది. ఆ ఇమోషన్స్ నా బలహీనత అని కొంతమంది అంటారు. నా బలహీనత అవ్వచ్చు, నా బలం అవ్వచ్చు. బట్ దట్ ఈస్ ద వే ఐ యామ్, దట్స్ వే ఐఎమ్ బిల్ట్. సో ఆ ఎమోషన్స్ నేను ఇప్పుడు తెంచుకోలేను. అది నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను ఏంటంటే, శనివారం మీకోసం బతుకుతారు, ఆదివారం ఫ్యామిలీ కోసం. నా శనివారం మొన్నే చచ్చిపోయింది, చూడలేదా మీరు? అన్నారు, అది కూడా చెప్పారు, నా శనివారానికి మంచి చచ్చిపోతున్నాయని చెప్పారు. సో వెళ్ళడం లేదా సరదాగా ఒక్కళ్ళు? ఏమైందంటే అమ్మా, ఈ మధ్య కాలంలో లాస్ట్ గత 2-3 ఏళ్ళ నుంచి హాస్పిటల్ బాధ్యతలు ఎక్కువ పడ్డాయి నా మీద. అంటే ఇప్పుడు హాస్పిటల్ అన్నది ఒక సొంత హాస్పిటల్స్ ఈ లెవెల్లో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టడం అనేది ఒక 1-way స్ట్రీట్. అది ఆ రోడ్డులోకి వెళ్ళిన తర్వాత సడన్గా వెనక్కి తిరిగి రాలేము. అలా ముందుకు పోతూ ఉంటామే, ఎక్కడన్నా స్టాప్ వస్తే కూర్చోవడం తప్ప వెనక్కి రాలేము. 1-way స్ట్రీట్ అది. ఎందుకంటే నీ వెనకాల ట్రాఫిక్ అంతా ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళాల్సిందే. సేమ్ అదే కూడా ఇక్కడ అదే అనాలజీ. ఇప్పుడు నా హాస్పిటల్లో ప్రైవేట్ ఈక్విటీ అని బయట నుంచి వచ్చి 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మి, నా హాస్పిటల్ నమ్మి. సో వాళ్ళందరికీ నేను హ్యావ్ టు షో దెమ్ ద ఎగ్జిట్ టుమారో. వాళ్ళందరి డబ్బులు అలా తెచ్చివ్వాలి.
సో ఈ కార్యక్రమంలో ఇక నేను శనివారం లీవ్ తీసుకుంటాను అని చెప్పే అవకాశాలు తగ్గిపోయినాయి. తర్వాత ఇప్పుడు అందుకని ఒక శనివారం నేను కరీంనగర్లో వెళ్తాను, కరీంనగర్లో హాస్పిటల్ ఉంది. ఒక శనివారం భువనేశ్వర్ వెళ్తాను, భువనేశ్వర్లో హాస్పిటల్ ఉంది. ఇట్లా 2 శనివారాలు చచ్చిపోయినాయి. ఇంకొక 2 శనివారాలు, నెలకు 4 ఉంటాయి కదా, మిగతా 2 శనివారాలు బిక్కుమంటున్నాయి. అవి కూడా అవసాన దశలో ఉన్నాయి. సో అది అంటే ఈ కనీసం అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏమైందంటే నాకు ఎప్పుడైతే రిటైర్మెంట్ లాస్ట్ 5 years పీపుల్ విల్ స్లో డౌన్ అండ్ టేక్ మోర్ టైమ్ టు రిలాక్స్. నాకు అన్ఫార్చునేట్గా ఈ లాస్ట్ ఫేజు ఇంకా ఎక్కువ కమిట్మెంట్స్ అయినాయి. సో బట్ ఐ ఎంజాయ్ దట్. బట్ నేను అనుకున్న దానికి కొంచెం డిఫరెంట్గా అయిపోయింది ఆ జీవన పైన. అది సంగతి. సో 2 శనివారాలు చచ్చిపోయినాయి. యాక్చువల్గా నేను మొన్న ప్లాన్ చేసిన ప్రకారం ఒక శనివారం భువనేశ్వర్, ఒక శనివారం కరీంనగర్, 3వ వీకెండ్ మా ఆవిడకి భవానీపురానికి అని అనుకున్నాను నేను. బట్ అన్ఫార్చునేట్గా జరగట్లేదు. చేయాలి తొందరలో. ఒక శనివారం, ఒక ఆదివారం, శనివారం నేను భవానీ కలిసి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. చేయాలి అది. అంటే ఈరోజు చాలామంది చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువ డైవర్స్ అయిపోయి, ఈరోజు ఫ్యామిలీ కోర్టులు ఎక్కువైపోయి, డైవర్స్ కేసెస్ ఎక్కువైపోయి, ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువైపోయి, దీని అంతటికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గడిపే టైం తగ్గిపోయిందని. ఇప్పుడు మీరిద్దరు డాక్టర్స్, టు బి ఫ్రాంక్, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, గడిపే టైం కూడా తక్కువ. మీ ఇద్దరి బాండింగ్ కానివ్వండి, రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిజీ లైఫ్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో అండర్స్టాండింగ్తో సవ్యంగా చక్కగా వాళ్ళ సంసార జీవితం సాగిపోవాలి అని అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఇందాక అడిగినట్టు నేను అందరికీ మెసేజ్లు ఇచ్చేంత సద్గురుని కాదు నేను, కానీ ఈ 2 విషయాల్లో నేను ఇవ్వగలను. ఎందుకంటే 2 విషయాల్లో నేను దాంట్లో ఒక భాగం కాబట్టి. ఇందాక ఒకటి చెప్పాను, తల్లిదండ్రులతోటి కాలం గడపండి అని. అక్కడ నేను గిల్టీ పార్టీని కాబట్టి నాకు తెలుసు గడపకపోతే ఎంత బాధ అన్నది. రెండోది, ఈ దాంపత్యంలో నేను డెఫినెట్గా వేరే వాళ్ళకి మెసేజ్ ఇవ్వగలను, ఇవ్వగలిగిన స్తోమత, ఇవ్వగలిగిన దమ్ము, అర్హత ఉంది నాకు. ఎందుకంటే నేను భవాని పెళ్లి చేసుకొని 30 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఆదర్శం మొన్న 32 ఏళ్ళు, 32 years అయింది మా పెళ్ళి. ఎప్పుడో అలా ఇలా చిన్న చిన్న గొడవలు తప్ప వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ డీసెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. గమ్మత్ ఏంటంటే మా ఇద్దరి దృక్పథాలు, మా ఇద్దరి అభిరుచులు నార్త్ అండ్ సౌత్. ఫ్యాన్ బెడ్రూమ్లో నాకు 1వ నెంబర్ ఉంటేనే నిద్రపడద్దు, ఆమె 4వ నెంబర్ ఉండాలి. అక్కడి నుంచి ఆమెకి 2 ఉంటే క్రౌడ్, నాకు 200 మంది ఉన్నా కూడా తప్పని తాలదు. ఇట్లా ఉంటుంది మా ఇద్దరి. నాకు డార్క్ కలర్స్ ఇష్టం, ఆమెకి పేస్టల్స్ ఇష్టం. ఇప్పుడు ఈ రెడ్ షర్ట్ మీద బోర్డు అంత కామెంట్లు వేస్తుంది ఇప్పుడు ఎలాగానే. ఓకే. సో బట్ మే ఇద్దరం వీ లెర్న్డ్ హౌ టు లివ్ విత్ ఈచ్ అదర్ బై గివింగ్ ఈచ్ వన్ ఓన్ స్పేస్. అది ఇప్పుడు యంగర్ జనరేషన్కి ఉంటలా, ఆ పేషెన్స్ లేదు. మొన్న ఎవరు చెప్తున్నారు, ఎవరో ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాబోయే మొగుడు ప్లేట్లో 2 కోడిగుడ్లు పెట్టుకున్నాడని చెప్పి వదిలేసిందని చెప్పి, అంత లేఖిగా తింటున్నాడని. అంటే అది మైట్ బి ఎగ్జాగరేషన్, బట్ పీపుల్ హ్యావ్ బికమ్ సో ఒపీనియనేటెడ్ అండ్ సో ఇంపేషెంట్ విత్ ఈచ్ అదర్. ఎక్కడుంది మా ఐడియల్ మ్యారేజ్ సినిమాలో చూపించినట్టు ఎక్కడా ఉండదు. ప్రతి మ్యారేజీ గివ్ అండ్ టేక్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎండ్ ఆఫ్ ద డే నేను అదే అంటాను, 80% ఆఫ్ ద టైమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గుడ్ ఇర్రెస్పెక్టివ్. 20% ఆఫ్ ద టైమ్ ఆ లోపల ఉన్న లొసుగులు, ఆ లోపల ఉన్న డెఫిషియన్సీస్ బయటపడతాయి. హస్బెండ్ వైఫ్ ఆ 20% బయటకు తీసుకొచ్చి కొట్టుకుంటారు. దాన్ని ఇలా తిప్పి 80% చూపించుకుంటే ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మా పార్ట్నర్ వచ్చి ఒకటి హర్ట్ చేసినప్పుడు అంతకుముందు ఇచ్చిన మంచి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఈ హర్ట్ మర్చిపోతాం, అంతే కదా. సో అది ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్కి మటుకు లేదు. అది ఐ రియలీ విష్ దట్ దే షుడ్ హ్యావ్. అందుకని డివోర్స్ రేట్ ఎక్కువైపోతుంది, పేషెన్స్ తగ్గిపోయింది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్.